ఓకే అండి. అభివృద్ధి కోసం నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. నమస్తే అండి. అందరికీ నమస్తే. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 2వ తారీఖు ఆదివారము, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం ఈరోజు మన సత్సంగంలో శ్రీ లక్ష్మీ మేడం గారు ఈ గ్రంథ సారాన్ని వినిపిస్తారు. అందరికీ నమస్కారం అండి. 7:15 అయిపోయింది కదండి. 7:16 అయిందా? అయిపోయిందండి. ఓకే, మొదలు పెడదాం. ఇది అంటే డిస్క్రిప్షన్. సారీ, మాస్టర్స్ ఇన్ ద పాత్. మనం ఎంతవరకు వచ్చాము? పేజ్ నెంబర్ మీకు చెప్పాల్సిందే. కంప్యూటర్ ల్యాప్టాప్ పేజ్ నెంబర్ అయినా చెప్పాలి సార్. హెడ్డింగ్ మనం మొదలెట్టాలనుకున్నాం కదా. 162 ద గ్రేట్ ఇనిషియేషన్స్. ఇది అయిపోయింది, చాలా వెనక్కి వచ్చాం. నిన్న సప్తభూమికలో అదే 7 layers లో ఒక్కొక్క ఇదిని చెప్పుకుంటూ వచ్చారు మేడం. ఇక్కడ పేజ్ నెంబర్ మనకి కలిసిపోతే ఇంకంతే. నాకు చెప్పండి మేడం, పేజ్ నెంబర్ నేను రాసుకుంటాను. సార్ నుంచి చెప్తానండి. ఇది ల్యాప్టాప్ పేజ్ నెంబరేనా? 175. అదేంటి ఇంకా ఎక్కువే అయింది కదా, 200 అండ్ ఎంతో అయినట్టుంది. 196 చూద్దాం. ఇది ఒకసారి ఇలా అవుతే మన బుక్ కాదు కదా. సచ్ ఎ డిసిషన్ మే సీమ్ టు us వైస్. From this it will be seen how impossible is to judge with any precision the positions in evolution of anyone whom we see only on the physical plane. తెలిసిపోతే కష్టమే. ఒకసారి హెడ్డింగ్లు బట్టి నేను చెప్తానులేండి. ఇన్ హిజ్ ఓన్ వరల్డ్ అది అవ్వలేనట్టుంది. కమ్యూనికేషన్ విత్ ద పర్సనాలిటీ, ద మోనాడ్ అండ్ ద ఈగో, ఇది కూడా అవ్వలే. అయ్యిందా చాప్టరు? ఈజ్ ఇంట్రెస్టెడ్ ద పర్సనాలిటీ అవ్వలేనట్టుంది. చూద్దాం. ఇది చాలా ముందుకి అయిపోయిందేమో, 200 పేజ్లో అయిపోయినట్టుంది. మనకు టైటిల్ ఉంటే ఈజీగా క్యాచప్ చేయొచ్చు. టైటిల్ ఒకటి, చాప్టర్ కానీ, టైటిల్ కానీ, పేజ్ కానీ ఉంటాయి. దీంట్లో టైటిల్ ఉండదు కదా మేడం? చిన్నవి అలా ఉంటాయి, మధ్యలో ఒక్కొక్కప్పుడు ఆపేస్తున్నాం కదా. ఆపేసిన ఆ రోజు టైటిల్ ఏదో ఉంటే అది రాసేద్దాం. పేజ్ నెంబర్ బెటర్ అండి. పేజ్ నెంబర్ చాలా బెటర్ మేడం, ఈజీ అయిపోతుంది. మెంటల్ డెవలప్మెంట్ డైలీ చదువుదాం. మెంటల్ డెవలప్మెంట్ తర్వాత ద థర్డ్ ఇనిషియేషన్, ఇవన్నీ అయిపోయాయి కదా. థర్డ్ ఇనిషియేషన్ అయిపోయినది మేడం, అయిపోయినాయి. అదే అలా ఆ మాత్రం తెలుస్తూ ఉంటే నిన్న జరిగిందేమో 4th 5th అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు మేడం.
స్టేజ్ ఆ స్టేజ్లో ఎలా ఉంటుంది? ఫిఫ్త్ ఇనిషియేషన్ కూడా అయిపోయింది. ద మ్మ్. హైరార్కీ ఇది కూడా అయిపోయింది. ఇది ఫాస్ట్ గా తీస్తుంటే ఇది తిరగబడుతుంది. మ్మ్. మాస్ ఇంకా చూస్తా ఉండండి, సారీ. బ్రదర్హుడ్ అయిపోయింది కదా. 200 పేజ్ నుంచి కాబోలు మనకు అసలు అయింది. 200 ఇది అకౌంట్ ఆఫ్ సెకండ్ ఇనిషియేషన్ అయిందా అది? అది అది కూడా అయినట్టుంది మేడం. సర్లేండి, ఎక్కడి నుంచి ఒకటి ఇంకా తర్వాత మెంటల్ డెవలప్మెంట్ అది కూడా అయిపోయింది కదా. మ్మ్. ద ట్రయాడ్ ఇనిషియేషన్ అది కూడా అయిపోయింది. ట్రయాడ్ 220కి వచ్చాము. 200 నిర్వాణ అది అయిపోయిందా? అయిపోయిందట్టుంది. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే నిర్వాణ అయిపోయినట్టు. ఓకే అండి, ఇంకో పాయింట్ మన నిన్న చెప్పింది ఏంటంటే అక్కడ చెప్పిన దాంతో రావట్లేదండి. అదేంటంటే మనకి అది ఓపెన్ అవ్వడం అని పేజ్ అనేది అంటే మీనింగ్ దాని యొక్క హెడ్డింగ్ తెలిస్తే చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ అది కూడా అయిపోయింది. ఇంకా దగ్గరకు వచ్చాంలేండి. ఉమ్, అంటే కంటెంట్ ఎలా చదువుతాం? కమర్షియల్ అంటే ఏంటిది కంటెన్యూయల్ ఎఫర్ట్ ఇది కూడా అయిపోయింది. ఏంటంటే రోజర్ బేకన్ ఇదంతా చాలా ముందే అయిపోయింది. చాలా ముందుకే వెనక్కి వచ్చాము. అంటే ద సిక్స్త్ రూట్ రేస్ అవుతుంది, అది చదివేమో దగ్గరికి వచ్చామండి. తర్వాత ద మాస్టర్ జ్వాల్కూల్స్ టేబుల్ అది అయిపోయింది. ఆ తర్వాత దగ్గరికి వచ్చాములేండి. 7-fold డివిజన్ అది కూడా అయిపోయింది. 7 రకాలుగా డివిజన్ అవుతుందని దగ్గరికి వచ్చాం. ఇది పేజ్ నెంబర్ 260కి వచ్చామండి. ద 7 types ఆఫ్ బీయింగ్స్ అది కూడా అయిపోయిందా? అయిపోయిందండి. 7 రకాల జీవులని. తర్వాత మ్యాజిక్ అండ్ హీలింగ్ పవర్స్ ఇది కాలేదనుకుంటా. ఇక్కడి నుంచి చదువుదాం పోనీ. ఇట్ మే బి పేజ్ నెంబర్ చెప్పండి మీరు. ఇదా 262 అండి. ఓకే. It may help a little towards the comprehension of these differences of type of I give 1 or 2 examples of the methods judging from the table that I have printed above by persons on the different race when they want to the magic to produce a given రిజల్ట్. ఈ పైన ఉన్న టేబుల్ అంటే అది మనకి అయినట్టే ఉంది కదా. ఇక్కడెక్కడో టేబుల్ ఇచ్చారు ఏంటని. డైమండ్ ఇది అవ్వలేదండి. ఇక్కడి నుంచి ఇక్కడ ద 7 types ఆఫ్ బీయింగ్ నుంచి చదువుదాం. ప్రైమార్డియల్ మ్యాటర్ ఆర్ స్పిరిట్ విచ్ ఈస్ ద ఫ్యూచర్ వాజ్ టు బికమ్ అవర్ సెల్స్. అంటే ప్రైమార్డియల్ అంటే ఆది ఉన్న సబ్స్టెన్స్ అనమాట. అది అన్డిఫరెన్షియేటెడ్ ఇన్ఫినిటీ, ఏమాత్రం కూడా డిఫరెంట్ అంటే విచ్ఛిన్నం కానటువంటి అనంతత్వంలోంచి వచ్చింది. ఇట్ ఇష్యూడ్ త్రూ 7 channels 7 channels వచ్చింది అనమాట. నుంచి అది వచ్చింది. యాజ్ వాటర్ మైట్ ఫ్లో ఫ్రమ్ ఏ సిస్టర్న్ త్రూ 7 pipes అంటే 7 pipes ద్వారా నీరు వెళ్ళినట్టుగా. ఈచ్ ఆఫ్ విచ్ కంటైనింగ్ ఇట్స్ పెక్యూలియర్ కలరింగ్ మ్యాటర్. దాంట్లోనేమో ప్రత్యేకమైనటువంటి కలరింగ్ పదార్థం ఉంది. అప్పుడు అంటే ఒక్కొక్క పైప్లోంచి ఒక్కొక్క వాటర్ రంగులో వెళ్తుంది అనుకోండి. ఇదేంటంటే మనం అప్పుడు ప్రత్యేకంగా దాన్ని డిస్టింగ్విష్ చేయగలం, ఈ ఒకటో పైపులోంచి ఈ వాటరు అని, ఎందుకంటే రంగులు వేరేగా ఉంటాయి. అలాగే ఆల్ ద సక్సెసివ్ కింగ్డమ్స్ మిగతా రాజ్యాలు ద ఎలిమెంటల్ ఇక్కడ కింగ్డమ్ అంటే ఎలిమెంటల్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, వెజిటబుల్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్. ద రేస్ ఆర్ ఆల్వేస్ డిస్టింక్ట్
వన్ ఫ్రమ్ అనదర్. ఈ రేస్ అన్ని ఒకదానికి ఒకటి భిన్నంగా ప్రత్యేకంగా ఉంటాయి. యాజ్ దే ఆర్ ఆల్సో డిస్టింక్ట్ ఇన్ మ్యాన్ దో ఇన్ ద లోయర్ కింగ్డమ్స్. అంటే మనిషిలో కూడా భిన్నంగా ఉంటాయన్నమాట. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రే న్యాచురల్లీ యాక్ట్స్ ఇన్ ఏ సమ్వాట్ డిఫరెంట్ మ్యాటర్. అంటే వేరే రకంగా ఆ యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. వాటిలో ఇండివిజువలైజేషన్ లేదు. ఇట్ ఈజ్ ఆబ్వియస్ దట్ ద హోల్ ఆఫ్ వన్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ బి ఆన్ ద సేమ్ రే. అందుకని ఒక జాతికి చెందినటువంటి ఆ జంతువులన్నీ ఒకే రేకి చెందుతాయి, ఎందుకంటే వాటికి ఇండివిజువలైజేషన్ లేకపోవడం వల్ల. అందువల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్, రకరకాలైన జంతువులు ఈ ప్రపంచంలో మైట్ బి అరేంజ్డ్ ఇన్ 7 parallel columns అకార్డింగ్ టు ద రేస్ టు విచ్ దే బిలాంగ్. అందుకని రకరకాల జంతువుల్ని 7 రకాలైన కాలమ్స్ గా విడదీయొచ్చు వాటిని, అవి దేనికి చెందుతాయో వాటి యొక్క లక్షణాలను బట్టి. సిన్స్ అన్ యానిమల్ కెన్ ఇండివిజువలైజ్ ఓన్లీ త్రూ అసోసియేషన్ విత్ మ్యాన్. అదండి, మనిషితో సాంగత్యం ఉన్నటువంటి జంతువే తర్వాత నెక్స్ట్ బర్త్ లో ఇండివిజువలైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు పెంపుడు జంతువులు అలాంటివన్నీ. సో దట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అదే అంటే విత్ మ్యాన్ అట్ ద head of each of these race stands some class of domestic animal through which alone individualization on that particular ray takes place. అంటే ఏ డొమెస్టిక్ అంటే ఇంట్లో పెంచినటువంటి జంతువుల వల్లనే అవే చాలా హెడ్లో ఉంటాయి, పైన ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనుషుల యొక్క సాంగత్యంలో ఉన్నాయి కనుక అక్కడ ఇండివిజువలైజేషన్ అవుతుంది నెక్స్ట్ బర్త్కి. ద ఎలిఫెంట్, డాగ్, క్యాట్, హార్స్ అండ్ మంకీ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ క్లాసెస్. అంటే ఇవన్నీ డొమెస్టిక్ యానిమల్స్. అందుకని మనకేమిటి క్లియర్గా తెలిసిందంటే ఈ యూనివర్సల్ లైఫ్ యొక్క ప్రభావం అన్నది విచ్ ఈస్ నౌ యానిమేటింగ్, లెట్ us say a dog can never animate a horse or a cat. అంటే ఒక డాగ్ నుంచి ఎప్పుడు కూడా ఒక హార్స్ కానీ క్యాట్ కానీ రాదు. బట్ విల్ కంటిన్యూ టు మేనిఫెస్ట్ త్రూ ద సేమ్ స్పీషీస్ అంటిల్ ఇండివిజువలైజేషన్ టేక్స్ ప్లేస్. అంటే ఒక ఒక జాతి నుంచి అదే రకమైన జంతువులే వస్తాయి కానీ వేరే జంతువులు రావు ఆ ఇండివిజువలైజేషన్ అయ్యే వరకు. రీసెర్చెస్ ఇంతవరకు జరగలేదు పర్టికులర్ యానిమల్స్ మీద అండ్ వెజిటబుల్స్ విచ్ స్టాండ్ ఆన్ ఈచ్ రే. ప్రతి రేలో ఉన్నటువంటి జంతువులు కానీ వెజిటబుల్స్ మీద కానీ రీసెర్చ్ ఇంతవరకు జరగలేదు. బట్ ఐ హ్యాడ్ రీజన్ ఎ ఫ్యూ ఇయర్స్ అగో టు ఇన్వెస్టిగేట్ ద ప్రెషస్ స్టోన్స్. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట విలువైనటువంటి స్టోన్స్ని పరిశోధించే అవకాశం వచ్చింది. అక్కడ నేను రీసెర్చ్ అంటే ఫ్యూ ఇయర్స్ అగో నేను పరిశోధించాను. తెలిసింది ఏమిటంటే ప్రతి రే కూడా దాని యొక్క రిప్రజెంటేటివ్ ఉంటుంది. అందులో త్రూ విచ్ ద ఫోర్స్ ఆఫ్ ద రే, దాని ద్వారా ఆ రే యొక్క ఫోర్సు పనిచేస్తూ ఉంటుంది ఇంకా మిగతా వాటికంటే. ఐ ప్రింట్ హియర్ ద టేబుల్ దట్ అపియర్స్ ఇన్ ద సైన్స్ ఆఫ్ ద సాక్రమెంట్. అంటే నేను ఇక్కడ ఒక టేబుల్ ఇస్తున్నాను అని చెప్పారు. ఇన్ విచ్ ఇట్ ఈస్ షోన్ ద జ్యువెల్ అట్ ద హెడ్ ఆఫ్ ఈచ్ రేలో ఉన్న ప్రతి నగ అండ్ అదర్స్ విచ్ స్టాండ్ ఆన్ ద సేమ్ రే అండ్ దేర్ ఫోర్ హోల్డ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ దో లెస్ స్ట్రాంగ్లీ. అంటే ఆ స్టోన్కి ఆ రే లక్షణాలు ఉంటాయి అన్నదానికి ఒక టేబుల్ ఇచ్చారు ఇక్కడ. అక్కడ జ్యువెల్ అట్ ద హెడ్ ఆఫ్ రే అంటే డైమండ్, అదేమోని సబ్స్టిట్యూట్స్ ఏంటి రాక్ క్రిస్టల్, సఫైర్ అది లిపిడ్స్, లాజిలీ ఏమో అలాంటి స్టోన్స్. తర్వాత ఎమరాల్డ్కి ఎక్వామరైన్, జేడ్, మాలహైట్ అనేవి, జాస్పర్, ఇవన్నీ స్టోన్స్ అండి. వాటికి సంబంధించినవన్నీ ఇచ్చారు ఇక్కడ. మనకి ఆ పేర్లు కూడా తెలియవు. మనకేం తెలుసు అంటే టాపాజ్ అదేంటంటే సిట్రైన్ స్ట్రీటైట్ ఏదో, తర్వాత రూబీ, టార్మలైన్ అంటే దానికి సంబంధించిన రాళ్ళు, కార్బంకల్, కార్నెలియన్, గార్నెట్, ఎమిథిస్ట్ అది పొర్ఫైరీ, వయోలైన్ ఈ రాళ్లతోటి సంబంధం కలిగి ఉందని. వీటన్నిటి నుంచి నేనేం చెప్తున్నానంటే ఈ 7 రకాలైనటువంటివి
మనుషుల్లో కనిపిస్తాయి. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మస్ట్ బిలాంగ్ టు వన్ ఆర్ అదర్ ఆఫ్ ద రేస్. అందుకని మనలో ఎవరో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రేకి చెందుతారు. మౌలికమైన తేడాలు ఈ విషయంలో ఇన్ ద హ్యూమన్ రేస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ రికగ్నైజ్డ్. అవి మనుషులు గుర్తించేటట్టుగా ఉంటాయి మానవాళికి సంబంధించినంత వరకు. ఒక శతాబ్దం కింద నేను మనుషులు లింఫాటిక్ ఆర్ ద సాంగ్విన్ టెంపరమెంట్, అంటే అలాంటి స్వభావాలతో ఉంటాయి. ద వైటల్ ఆర్ ద phlegmatic, and astrologers classify us under the names of the planets as Jupiter men. అంటే మనని ఆస్ట్రాలజర్స్ ఏంటంటే ఇగో వీళ్ళకి జూపిటర్ డామినేటింగ్ గా ఉంది, మనకు అలా ఉంటాయి కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అందుకనే మనకి నక్షత్రాలు రాసులు వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే ఒక డిస్కషన్ అడయార్లో ఓ ఫారినర్ మాకు లీడర్ అనమాట. ఆవిడ ఏం చెప్పారంటే ఒక రాయి ఒక మనిషి యొక్క వైటాలిటీ మీద ప్రభావం చూపిస్తోందంటే రాయికి మరి ప్రాణం ఉన్నట్టే కదా అన్నారు. అంటే ఆ రాయి వేసుకుంటే మీ జీవితంలో మార్పులు వస్తున్నాయి కదా, అంటే ఆ రాయికి మన మీద ప్రభావం ఉన్నది, అంటే ఇదే రేకి చెందినవి అలాగని తెలుస్తుంది ఇప్పుడు. అలాగే మార్స్ మెన్, జూపిటర్ మెన్, మార్స్ మెన్, వీనస్ ఆర్ సాటర్న్ మెన్ అలా అంటారు. ఐ టేక్ ఇట్ దట్ దీస్ ఆర్ ఓన్లీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టేటింగ్ ద బేసిక్ డిఫరెన్సెస్ ఆఫ్, అంటే మౌలికమైన తేడాలు ఇవన్నీ చెప్పడానికి ఇవన్నీ పద్ధతులు. డ్యూ టు ద ఛానల్ త్రూ విచ్ వీ హ్యాపెన్ టు హ్యావ్ కమ్, మనం ఏ విధంగా ఇక్కడికి ఆవిర్భవించాం. కమ్ ఫోర్త్ ఆర్ రాదర్ త్రూ విచ్ ఇట్ వాస్ ఆర్డైన్ దట్ వీ షుడ్ కమ్ ఫోర్త్, ఏ విధంగా మనం రాబడ్డాము ఇవన్నీ తెలుస్తున్నాయి అంటున్నారు. ఇట్ ఈస్ హవెవర్ బై నో మీన్స్ an easy matter to discover to what ray an ordinary man belongs. ఒక సామాన్య మనిషి ఏ రేకి చెందుతాడని చెప్పడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆయనకి ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యాటర్ అండ్ హ్యాస్ జనరేటెడ్ ఇన్ ఎ గ్రేటర్ వెరైటీ ఆఫ్ కర్మ. ఆ మ్యాటర్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కర్మని జనరేట్ చేస్తున్నాడు, అంటే ఉత్పత్తి చేస్తున్నాడు. అందులో కొంత పోర్షన్ అన్నది అది డామినేట్ చేస్తోంది, ఆయన యొక్క ఎసెన్షియల్ మూలాన్ని అడ్డుతోంది. ఈవెన్ పర్హాప్స్ త్రూ ద హోల్ ఆఫ్ అన్ ఇన్కార్నేషన్, మొత్తం జన్మంతటిని కూడా అది అడ్డేటట్టు ఉంటుంది. బట్ ద మ్యాన్ హూ ఈజ్ అప్రోచింగ్ ద పాత్, ఎవరైతే ఈ మార్గంలోకి వచ్చారో, ఆట్ టు బి షోయింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ ఏ డెఫినిట్ డ్రైవింగ్. ఈ పాత్లోకి సమీపంలో ఉన్న వ్యక్తి ఒక ప్రత్యేక విధానంలో ఇంపల్స్ ఆర్ లీడింగ్ పవర్, ఆయనకు ఒక ప్రత్యేక ఇంపల్స్ తోటి కానీ లీడింగ్ పవర్ కానీ ఉంటుంది. విచ్ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద రే టు విచ్ హీ బిలాంగ్స్, ఏ రేకి చెందుతాడో ఆ లక్షణాలతో ఉంటాయి ఆయన. అండ్ టెన్స్ టు లీడ్ హిమ్ ఇన్ టు ద కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ సర్వీస్, ఆ రే చేయాల్సినటువంటి సర్వీసు పని ఆయన ద్వారా జరుగుతుంది. విచ్ డిస్టింగ్విషెస్ ద రే అండ్ ఇట్ విల్ ఆల్సో బ్రింగ్ హిమ్ టు ద ఫీట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మాస్టర్స్ అపాన్ ఇట్. అందువల్ల అది ఆ మాస్టర్కి చెందిన దానికి ఆయన చేసిన సర్వీస్ వల్ల వాళ్ళ దగ్గర అవుతారు. సో దట్ హీ బికమ్స్ ఎన్రోల్డ్ యాజ్ ఇట్ వర్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ విచ్ ద చౌహాన్ ఆఫ్ ద రే మే బి రిగార్డెడ్ యాజ్ ద ప్రిన్సిపల్. అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రూలింగ్ మాస్టర్ చౌహాన్ గారు ఆ వ్యక్తిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారనమాట. ఇక్కడ మ్యాజిక్ అండ్ హీలింగ్ పవర్స్ అని నెక్స్ట్ హెడ్డింగ్. మన అవగాహనకి రకరకాలుగా మనం అవగాహన చేసుకోవడానికి 1 or 2 ఎగ్జాంపుల్స్ ఈ మెథడ్స్ లైక్లీ టు బి ఎంప్లాయిడ్. జడ్జింగ్ ఫ్రమ్ ద టేబుల్ దట్ ఐ హ్యావ్, అంటే ఇందాక ఆ రాళ్ల కోసం చెప్పారు కదా, బై పర్సన్స్ ఆన్ ద డిఫరెంట్ రేస్ వెన్ దే వాంట్ టు యూజ్ మ్యాజిక్ టు ప్రొడ్యూస్ ఏ గివెన్ రిజల్ట్. రకరకాల రేస్ వాళ్ళు మ్యాజిక్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ ఫలితాలు బట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఫస్ట్ రే మనిషి ఏమో would attain his object by sheer force of resistless will, అంటే ఇచ్ఛాశక్తితోనే ఆయన అటైన్ హిజ్ ఆబ్జెక్ట్, ఆయన అనుకున్నది పొందగలడు. వితౌట్ కండిసెండింగ్ టు ఎంప్లాయ్ ఎనీథింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ మీన్స్ ఎట్ ఆల్, ఏ రకమైన వాటిని ఉపయోగించకుండా తన ఇచ్ఛాశక్తితోటి ఆయన చేస్తాడు. హీ ఆఫ్ ద సెకండ్ రే వుడ్ ఆల్సో వర్క్ బై ఫోర్స్ ఆఫ్ విల్, సెకండ్ రే వ్యక్తి కూడా ఈ విల్ పవర్ తోటే చేస్తాడు. బట్ విత్ ద ఫుల్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద వేరియస్ పాసిబుల్ మెథడ్స్, కానీ ఆయనకు ఆ మెథడ్స్ అన్నిటిని బాగా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. అండ్ ద కాన్షియస్ డైరెక్షన్ ఆఫ్ హిస్ విల్ ఇన్ టు ద ఛానల్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్
వన్ అంటే అతనికి తెలిసి ఎటువైపు దాన్ని ఉపయోగించాలి ఆయన తెలిసి చేస్తాడు. థర్డ్ రే వ్యక్తి ఏమో సహజంగానే టు యూజ్ ద ఫోర్సెస్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్లో శక్తులు ఉపయోగించడం ఆయనకు తెలుస్తుంది. నోటీసింగ్ వెరీ కేర్ఫుల్లీ ద ఎగ్జాక్ట్ టైం వెన్ ద ఇన్ఫ్లుయెన్సెస్ వర్ మోస్ట్ ఫేవరబుల్ టు హిస్ సక్సెస్. ఏ టైంలో చేస్తే ఈ ప్రభావాలు బాగుంటాయో ఆయనకు తెలుస్తుంది. ఫోర్త్ రే మనిషి అదే పర్పస్తో ఫైనర్ ఫిజికల్ ఫోర్సెస్ని ఉపయోగిస్తాడనమాట, ఈథర్లోంచి తీసుకుని. ఫిఫ్త్ రే brother would be more likely to set in motion the currents of what used to be called the astral light. The devotee of the sixth ray would అంటే 5వ రే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆస్ట్రల్ లైట్ లోంచి తీసుకుంటాడు. సిక్స్త్ రే వ్యక్తి ఆయన రిజల్ట్ని స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ ఎర్నెస్ట్ ఫెయిత్ ఇన్ హిస్ పర్టిక్యులర్ డైటీ, తనకున్న దేవత మీద ఉన్నటువంటి విశ్వాసంతో చేస్తాడు. అండ్ ఇన్ ద ఎఫికసీ ఆఫ్ ప్రేయర్ టు హిమ్, ఆయన్ని ప్రార్థన చేయడం వల్ల. వైల్ ద సెవెంత్ రే మ్యాన్ వుడ్ యూజ్ ఇలాబరేట్ సెరిమోనియల్ మ్యాజిక్, సెవెంత్ రే వ్యక్తి ఇలాంటి ఉత్సవంతో కూడిన మ్యాజిక్ ఉపయోగిస్తాడు. అండ్ ప్రాబబ్లీ ఆయన ఇన్వోక్ ద అసిస్టెన్స్ ఆఫ్ నాన్ హ్యూమన్ స్పిరిట్స్ ఆఫ్ పాజిటివ్, అంటే నాన్ హ్యూమన్ స్పిరిట్స్ ఒకవేళ వీలవుతే వాళ్ళని కూడా ఉపయోగించుకుంటాడు సెవెంత్ రే. అగైన్ ఇన్ అటెంప్టింగ్ ద క్యూర్ ఆఫ్ డిసీజ్, అంటే ఒక జబ్బుకి క్యూర్ చేయడంలో ఫస్ట్ రే కేవలంగా హెల్త్ని స్ట్రెంగ్త్ని గ్రేట్ ఫౌంటైన్ ఆఫ్ యూనివర్సల్ లైఫ్లోంచి తీసుకుంటారు. సెకండ్ రే వాళ్ళు ఆ జబ్బు యొక్క స్వభావాన్ని తెలుసుకుని హౌ టు ఎక్సర్సైజ్ ఇస్ విల్ పవర్, ఆ విల్ పవర్ని ఏ విధంగా ఉపయోగించాలో బెస్ట్ అడ్వాంటేజ్ కోసం ఆయన చూడగలడు. థర్డ్ రే వ్యక్తి ఆయన గ్రేట్ ప్లానెటరీ స్పిరిట్స్ని ఇన్వోక్ చేస్తారు అండ్ చూస్ ఎ మూమెంట్ వెన్ ఆస్ట్రాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వర్ బెనిఫిషియంట్. ఆయనకి ఎప్పుడైతే ఈ ఆస్ట్రాలజీ పరంగా కూడా ప్రభావాలు బాగుంటాయో ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ హిస్ రెమెడీస్, ఆయన చేస్తున్నటువంటి, ఇప్పుడు చాలా మంది అది చేస్తారు, ఎందుకంటే ఎకిర్యాల కృష్ణమాచారి గారి శిష్యులకు కూడా చాలా మందికి జ్యోతిష్యం తెలుస్తుంది, అందుకని యువతలే ఇలా చాలా మంది చేస్తున్నారు, వాళ్లే కాదు. అంటే ఇప్పుడు జ్యోతిష్యపరంగా ఈయన ఈ డిసీజ్ నుంచి క్యూర్ అవుతాడు, అయితే ఏం చెయ్యాలి, ఆ విధంగా వాళ్ళు చేస్తారు. And the third would invoke the great planetary spirits and choose a moment when astrological influences were beneficent for the application of his remedies. The fourth would ట్రస్ట్ చీఫ్లీ, 4వ రూట్ రేస్ వాళ్ళు ఫిజికల్ మీన్స్ మాత్రమే నమ్ముతారు, ఉదాహరణగా మాసేజ్ అంటే భౌతికంగా చేసే పద్ధతులు. ఫిఫ్త్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మందులు ఇస్తారు. సిక్స్త్ ఏమిటి చేస్తారు, హీలింగ్ చేస్తారు. సెవెంత్ ఏమో మంత్రాలు మ్యాజికల్ ఇన్వొకేషన్స్ తోటి చేస్తారు. In all the above cases, the operator is of course free to use any of the different power mentioned, but would probably find the most effective instrument in his hand to be that which is typical of his own ray. అంటే ఆ రేకి ఏది సంబంధించిందో వాళ్ళు అదే ముఖ్యంగా చేస్తారు. అంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ థర్డ్ రే వాళ్ళు థర్డ్ రేకి సంబంధించిన హీలింగే చేస్తారనమాట. ద చౌహాన్ ఆఫ్ ద రేస్ అని ఇంకో హెడ్డింగ్. ఈ శ్వేత సోదర బృందం యొక్క మెంబర్స్ డిస్టింక్షన్స్ ఆఫ్ రేస్ ఆర్ మచ్ మోర్ క్లియర్లీ మార్క్డ్ దాన్ ఇన్ అదర్స్. అక్కడ వాళ్ళలో లక్షణాలు క్లియర్గా తెలుస్తాయి అండ్ ఆర్ విజిబుల్ ఇన్ ద ఆరా, వాళ్ళ ఆరాలో తెలుస్తుంది. ద రే టు విచ్ అన్ యాడెప్ట్ బిలాంగ్స్, అంటే ఒక పరమగురువు దేనికి చెందుతారన్నది ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ హిస్ అపియరెన్స్ బట్ ఆల్సో ద వర్క్ దట్ హీ హ్యాస్ టు డూ. ఆయన చెయ్యవలసిన పని ఆయన అపియరెన్స్ కాకుండా దాని మీద కూడా మనం తెలుసుకోవచ్చుట. We may perhaps best see what are the distinctive characters of the race, అంటే ఆ రేస్ యొక్క లక్షణాలు ఏమిటి, by observing the work of the 5 చౌహాన్స్ ఆఫ్ రేస్. 5ంటికి 5 హెడ్స్ ఉంటారు, వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళు ఏ రేకి చెందుతారు చెప్పొచ్చు అంటున్నారు. 3 to 7 అంటే of the 2 చౌహాన్స్ who stand at their level on the first and second rays and carry on work of the same grade in the service of the greater ones who are their directing heads.
అంటే ఇక్కడ అందరూ కూడా పరమ గురువు సేవ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మానవాళి సేవ. అందుకని వాళ్ళ యొక్క పరమ గురువు చెప్పినటువంటి సర్వీస్లోనే వెళ్తారు. ఇన్ ద 7 హెడ్స్ ఆఫ్ ద రేస్, ఈ 7 హెడ్స్ కూడాను ఆ రేకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు హెడ్ ఉంటారు. ఈ హైరార్కీలో వీ హ్యావ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద 7 స్పిరిట్స్ బిలాంగ్ ద థ్రోన్. 7 స్పిరిట్స్ అంటే వాళ్ళు ఒక్కొక్క రేకి ఒక్కొక్క అధిపతి ఉంటారు. ఇప్పుడు మనం ఏం అవగాహన చేసుకోవాలంటే, నియరెస్ట్ అవుట్లైన్ ఆఫ్ ద క్వాలిటీస్ దట్ ఆర్ గ్రూప్డ్ అండర్ ఈచ్ ఆఫ్ ద రేస్, అంటే బట్ ద మియరెస్ట్ అంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, అండ్ బట్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద వర్క్ దట్ ద అడాప్ట్స్ ఆన్ దోస్ రేస్ ఆర్ డూయింగ్, వాళ్ళు చేసేటటువంటి పని బట్టి కూడా పరమ గురువుల్ని డిసైడ్ చేయొచ్చు. And care must be taken also to realize that full possession of the qualities of one ray in a case implies a lack of those of the other rays. అంటే ఒక రే లక్షణాలన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయంటే అర్థం ఇతర లక్షణాలు లేవు. ఇఫ్ వి స్పీక్ ఆఫ్ వన్ ఆఫ్ ద అడాప్ట్స్, అంటే ఇదంతా పరమ గురువుల కోసం, ప్రీ ఎమినెంట్ ఇన్ స్ట్రెంగ్త్, వాళ్ళకి ఎంతో బలం ఉంది. ఉదాహరణగా, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ హీ హ్యాస్ అచీవ్డ్ నథింగ్ లెస్ దాన్ హ్యూమన్ పర్ఫెక్షన్ ఇన్ డివోషన్ అండ్ లవ్. ప్రేమతోటి భక్తితోటి హ్యూమన్ పర్ఫెక్షన్ ని సంపాదించారు అంటే అవి, అండ్ ఎవ్రీ అదర్ క్వాలిటీ యాజ్ వెల్, అవన్నీ కూడా మిగతా క్వాలిటీస్ కూడా ఉంటాయి అక్కడ. ఆఫ్ ద మాస్టర్ మౌర్యాకి చెందిన సంబంధించినంత వరకు ఆయన ఫస్ట్ రేకి రిప్రజెంట్ చేస్తున్నారు. చౌహాన్ ఇనిషియేషన్ అంటే ఇక్కడ ఏంటి, చౌహాన్ అనేది 2 రకాలుగా చెప్తారు. హైయెస్ట్ ఒకటి అని చెప్పారు, అక్కడున్న హెడ్ అని కూడా చౌహాన్ అంటారు. ఐ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ టు సమ్ ఎక్స్టెంట్, అది నేను ఇంతకు ముందే రాసేను అంటున్నారు. హీ స్టాండ్స్ విత్ ఆల్ ద అన్షేకబుల్ అండ్ సరీన్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ రే, ఆయనకు చెందినటువంటి రే యొక్క స్ట్రెంగ్త్తో ప్లేయింగ్ ఏ గ్రేట్ పార్ట్ ఇన్ దట్ వర్క్ ఆఫ్ గైడింగ్ మెన్ అండ్ ఫార్మింగ్ నేషన్స్. ఆయన మనుషుల్ని గైడ్ చేయడం, దేశాలను ఏర్పరచడం, of which I must speak more fully in the next chapter. అవన్నీ నేను నెక్స్ట్ చాప్టర్లో చాలా సంపూర్ణంగా మాట్లాడతాను అంటున్నారు. ఆన్ దట్ రే టు, ఆ రేలో కూడా మాస్టర్ హూమ్ వీ హ్యావ్ కాల్డ్ జూపిటర్ అని మనం పిలుస్తున్న మాస్టర్, యాక్టింగ్ యాజ్ గార్డియన్ ఆఫ్ ఇండియా ఫర్ ద హైరార్కీ, ఆయన ఇండియాకి గార్డియన్ గా పనిచేస్తారు. గార్డియన్ ఆఫ్ దట్ నేషన్ విచ్ త్రూ అవుట్ ది లాంగ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద 5th రేస్, అంటే ఏ నేషన్ లో 5th రేస్ ఉన్నదో దానికి ఆయన గార్డియన్ గా, ద సీడ్స్ ఆఫ్ ఆల్ ఇట్స్ పాసిబిలిటీస్ అండ్ సెండ్స్ దెమ్ అవుట్ ఇన్ డ్యూ కోర్స్ టు ఈచ్ సబ్ రేస్. అందుకని వాళ్ళని ప్రతి సబ్ రోస్ లోనికి, అంటే మళ్ళీ 5 సబ్ రేసెస్ ఉంటాయి కదా, దట్ దేర్ మే గ్రో అండ్ రైపెన్ అండ్ ఫ్రక్టిఫై, వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు బాగా పరిపక్వత అయ్యి వాళ్ళు అంటే ఉన్నత స్థాయికి వెళ్ళేటట్టుగా పంపిస్తూ ఉంటారు. హీ ఆల్సో పెనిట్రేట్స్ డీప్లీ ఇన్ టు ద, అంటే 5వ రూట్ రేస్ లో వాళ్ళని, అంతేకాకుండా ఆయన ఇన్ టు ద అబ్ట్రూజర్ సైన్సెస్ ఆఫ్ విచ్ కెమిస్ట్రీ అండ్ ఆస్ట్రానమీ ఆర్ ద ఔటర్ షెల్స్, and his work in this respect is an example of the variety of activity that may exist within the limits of one ray. అంటే he also penetrates, ఆయన ఇంకా అబ్ట్రూసర్ అంటే చాలా డీపర్ సైన్సెస్ లోకి కూడా, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ మొదలైన వాటిలోకి వెళ్తారు. ఆయన అందులోని ఎగ్జాంపుల్ ఆఫ్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీ, రకరకాలైన పనులు చేస్తున్నారు. విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద రే, ఆ రేకి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాస్టర్ కుటుహూమి గారు, ఆయన ఒకప్పుడు గొప్ప టీచర్, పైథాగరస్ అనమాట ఆయన. అంటే పైథాగరసే ఒక జన్మలో కుటుహూమి గారు. ఆయన ఒకసారి అక్కడ హెడ్ అనమాట. అండ్ హీ రీప్రజెంట్, చౌహాన్ గా ఉన్నారు. హీ రీప్రజెంట్స్ ద 2nd రే అట్ ద సేమ్ లెవెల్, ఆయన 2వ రేని రిప్రజెంట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద రే ఆఫ్ విజ్డమ్. 2nd రే ఏమిటిట, రే ఆఫ్ విజ్డమ్, విచ్ గివ్స్ గ్రేట్ టీచర్స్ టు ద వరల్డ్. ఈ రేలోంచి గొప్ప గొప్ప గురువులు ప్రపంచానికి ఇవ్వబడింది. అండ్ ద వర్క్ దట్ లైస్ అపాన్ ఇట్ కెన్ బెస్ట్ బి డిస్క్రైబ్ ఇన్ కనెక్షన్ విత్ దట్ ఆఫ్ ద బోధిసత్వ అండ్ ద బుద్ధ
ఇన్ మై నెక్స్ట్ చాప్టర్. అంటే వాళ్ళకి సంబంధించిన పనికి బుద్ధుడు బోధిసత్వుడు చేసిన పనులని నెక్స్ట్ చాప్టర్లో నేను డిస్క్రైబ్ చేస్తానన్నారు. నేను అద్భుతమైన ప్రేమ జ్ఞానం ఈ విషయాలు నేను మాట్లాడాను. రేడియేట్ ఫ్రమ్ ద మాస్టర్ హూమ్ ఐ హ్యావ్. అలాంటి వాళ్ళ నుంచి అనంతమైన ప్రేమ జ్ఞానం రేడియేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళల్లో ఇన్ఎక్స్ప్రెసిబుల్ డిలైట్, చెప్పలేని ఆనందం, అండ్ ఆనర్ టు సర్వ్ అండ్ ఫాలో. అంటే వాళ్ళని ఫాలో అవ్వడానికి సర్వ్ చేయడానికి ఎంతో మనకి ఆనర్, గౌరవం ఉంటుంది. అండ్ ఆల్ దట్ ఐ హావ్ సెడ్ అబౌట్ ద టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ప్యూపిల్స్ ఎక్స్ప్రెసెస్ ఎస్పెషల్లీ హిస్ మెథడ్. అంటే ఆ విధంగా వాళ్ళు ఆ ప్యూపిల్స్ని, శిష్యుల్ని ఆ మెథడ్ ప్రకారమే ట్రైన్ చేస్తారు. ఇతర టీచర్స్, ఇతర రేస్లో వాళ్ళు ఏం చేస్తారు, ప్యూపిల్స్ని అదే వేలో డెవలప్ చేస్తారు, ఆ రేకి సంబంధించినటువంటి ఉన్నత లక్షణాలతో. అండ్ ఆల్వేస్ బై ద మోస్ట్ ఇర్రిప్రోచబుల్ మీన్స్, యట్ దెర్ ఆర్ డిస్టింక్ట్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ మెథడ్స్. అంటే ప్రతి రే వాళ్ళ యొక్క మెథడ్స్లోని తేడాలు ఉంటాయి. Indeed, there are varieties in the way in which the same master deals with different pupils. అంటే ఒకే మాస్టర్ రకరకాలైన శిష్యులతో డీల్ చేసేటప్పుడు అక్కడ రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. థర్డ్ రేకి గ్రేట్ మాస్టర్ కాల్డ్ ద వెనీషియన్ చౌహాన్ అనే ఆయన థర్డ్ రే మాస్టర్. ఆ రేలో మనుషులు సర్వీస్ ఆఫ్ మ్యాన్ దేర్ appears very strongly the characteristics of adaptability that belongs to the ray. ఈ రేలో ఏంటంటే సద్దకు అక్కడికక్కడ అడాప్ట్ అయిపోతారంటే వాళ్ళు దానికి అనుకూలంగా ఉంటారు. అక్కడున్న ప్రభావాలకి వాళ్ళని వాళ్ళు ఫిట్గా ఫీల్ అవుతారు. సో యాజ్ టు హెల్ప్ దెమ్ ద బెటర్. అందువలన వాళ్ళకి ఎక్కువ సహాయం చేయగలరు. అండ్ దస్ బికమ్ అట్ సెయింట్ పాల్ సెడ్ ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్. అన్ని వస్తువులు అందరికీ. దోస్ హు ఆర్ అడ్వాన్స్డ్ ఆన్ దిస్ రే హ్యావ్ గ్రేట్ టాక్ట్. ఈ థర్డ్ రేలో బాగా అడ్వాన్స్ అయిన వాళ్ళకి టాక్ట్ ఉంటుంది. అండ్ ఏ రేర్ ఫ్యాకల్టీ ఫర్ డూయింగ్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ మూమెంట్. రైట్ టైంలో రైట్ పని చేసే ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. ఆస్ట్రాలజీ అన్నది ఈ రేతో కనెక్ట్ అవుతుంది. బికాస్ సో ఫార్ యాజ్ an outsider may understand, the science of it is to know exactly when he is the best time to do anything. ఏదైనా చేయడానికి ఏది బెస్ట్ టైం అన్నది ఒక పైనుంచి వచ్చేవాడు కూడా తెలుసుకోగలరు, ఎందుకంటే ఆస్ట్రాలజీ అన్న ఐడియా ఉంటే. అంటే ఏ ఫోర్సెస్ ఎప్పుడు ఉపయోగించు, అండ్ టు నో ఆల్సో వెన్ ద ప్రెసెంట్ టైమ్ ఈజ్ నాట్ ఏ ఫిట్టింగ్ వన్ టు డూ ఏ సర్టన్ థింగ్. ఒక పర్టికులర్ పని చేయడానికి ఏ విధంగా ఈ టైం కరెక్ట్ కాదు అది తెలుసుకుంటారు. అండ్ ఇన్ దట్ వే సేవ్ అవర్ సెల్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ట్రబుల్ అండ్ మేక్ అవర్ సెల్స్ మోర్ యూస్ఫుల్. అంటే ఇప్పుడు అంటారు కదండి, హోరాలో శని హోరాలో చేస్తే అన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే అలాగా ఒక ముఖ్యమైన పని చేయడానికి రైట్ టైంని ఎంచుకుంటే ఆ పని ఫలితాలు బాగుంటాయి. ఈ విధంగా వాళ్ళకి ఎస్ట్రాలజీ తెలియడంతో అలా ఉంటారు. ఫోర్త్ రే మాస్టర్ సెరాపిస్ కేర్లో ఉంటుంది. ఈ థియోసఫికల్ సొసైటీ ఎర్లియర్ డేస్లో మనం ఏమోని ఎక్కువగా ఆయన కోసం విన్నాం సెరాఫిస్. ఎందుకంటే హీ అట్ వన్ పీరియడ్ టుక్ చార్జ్ ఆఫ్ ద ట్రైనింగ్ ఆఫ్ కొలనల్ ఆల్కాట్. మాస్టర్ సెరాఫిస్టా కొలనల్ ఆల్కాట్ గారికి ఒక సమయంలో ట్రైనింగ్ ఇచ్చే డ్యూటీ తీసుకున్నారు. హిజ్ ఓన్ మాస్టర్ ద మాస్టర్ మోరియా, ఆ సెరాఫిస్ గారి మాస్టర్ మోరియా అనమాట, హూ అదర్వైజ్ ఎంగేజ్డ్ ఫర్ ఎ టైం. అంటే ఆయన ఇంకో పనిలో ఉండబట్టి ఆల్కాట్ గారికి ట్రైనింగ్ ఇచ్చే టైం మాస్టర్ సెరాఫిస్ ఆయన శిష్యుడు తీసుకున్నాడు. such interchange of pupils among the masters for special and temporary purposes. అందుకని అలాంటివి కూడా చేస్తారు వాళ్ళు ఒక తాత్కాలికంగాను. అది తరచుగా అది ఇన్ఫ్రీక్వెంట్, అంటే నాట్ ఇన్ఫ్రీక్వెంట్, అంటే అప్పుడప్పుడు జరుగుతుంది. ద పర్టికులర్ లైన్ ఆఫ్ దిస్ చౌహాన్ ఈజ్ హార్మోనీ అండ్ బ్యూటీ. ఇక్కడ ఏంటంటే సమరసత, సౌందర్యం. అండ్ పీపుల్ హూ బిలాంగ్ టు దిస్ టైప్ ఆర్ ఆల్వేస్ అన్హ్యాపీ. ఈ టైప్కి చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా అన్హ్యాపీగా ఉంటారు. అంటిల్ దే కెన్ ఇంట్రడ్యూస్ హార్మోనీ ఇన్ టు దేర్ ఎన్విరాన్మెంట్. అంటే వాళ్ళ యొక్క పరిసరాల్లో హార్మోనీ వస్తేనే కానీ
ఫర్ ఇట్ ఈస్ అలాంగ్ దట్ లైన్ దట్ దే డూ మోస్ట్ ఆఫ్ దేర్ వర్క్. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అంతటా హార్మోనీ రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్ట్ కౌంట్స్ ఫర్ మచ్ ఆన్ దిస్ రే. ఈ రేలో ఆర్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మెనీ ఆర్టిస్ట్ బిలాంగ్ టు ఇట్. అంటే ఈ రేకేమోని చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. అట్ ద హెడ్ ఆఫ్ ద, ఇక్కడ ఐదో రే స్టాండ్స్ ద మాస్టర్ హిలారియన్. ఐదో రే హెడ్ ఎవరు? హిలారియన్. ఆయనకి గొప్ప లక్షణాలు, సైంటిఫిక్ యాక్యురసీ ఉంటుంది. ఆయన హీ వాజ్ వన్స్ అయాంబ్లికస్ అన్న పరమగురు అనమాట ఆఫ్ ద నియో ప్లాటోనిక్ స్కూల్లో ఆయన అయాంబికస్ అని చెప్తున్నారు. అండ్ హీ గేవ్ టు అస్ త్రూ ఎంసీ, అంటే ఆయన మెబెల్ కాలన్ అన్న ఆయన లైట్ ఆన్ ద పాత్ అనే పుస్తకం రాశారు. ఆ మెబెల్ కాలన్ ద్వారా ద ఇడిల్ బై ద వైట్ లోటస్ అన్నది కూడా. ఈ బీయింగ్ ఎస్ డాక్టర్ బిసైన్, ఆయన ఒక టైంలో ఒక జన్మలో డాక్టర్ బిసెంట్ అనమాట. పుట్స్ ఇట్ ఏ స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్ ఇన్ పోయటిక్ ఇంగ్లీష్ ప్రోజ్ అండ్ ఇన్ మెలోడియస్ అట్టరెన్స్. అంటే ఎలా అయితే డాక్టర్ బిసెంట్ చాలా ఎలోక్వెంట్ లెక్చర్ ఇచ్చే, అంటే మంచి అంటే చక్కటి లెక్చర్ ఇచ్చేవారు అనమాట, స్పాంటేనియస్గా. ఆ మంచి నైపుణ్యం ఉన్న పోయటిక్ ఇంగ్లీష్లో కూడా నైపుణ్యం ఉంది, ప్రోజ్ రైటింగ్లో కూడా. హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అపాన్ మోస్ట్ ఆఫ్ ద గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ది వరల్డ్. అంటే అందుకని ఇతని యొక్క ప్రభావం సైంటిస్టుల మీద ఉంటుంది. అండ్ పీపుల్ వెల్ అడ్వాన్స్డ్ అలాంగ్ హిజ్ రే. ఈ రేలో బాగా ముందుకెళ్ళిన వాళ్ళు నోటబుల్ ఫర్ దేర్ ఎబిలిటీ టు మేక్ యాక్యురేట్ అబ్జర్వేషన్స్. వాళ్ళు కరెక్ట్ అబ్జర్వేషన్లు చేస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ డిపెండబుల్ వేర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కన్సర్న్. అంటే సైంటిఫిక్ పరిశోధనలకు సంబంధించి వీళ్ళు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. ద మాస్టర్స్ సైన్స్ ఎక్స్టెండ్స్ ఆఫ్ కోర్స్ ఫార్ బియాండ్ వాట్ ఈస్ కామన్లీ కాల్డ్ బై దట్ నేమ్. అండ్ అందుకని మాస్టర్స్ యొక్క ఆ సైన్స్ అనేది మనం ఇప్పుడు చెప్పిన దానికంటే చాలా ముందుకుంటుంది. అండ్ హీ నోస్ అండ్ వర్క్స్ విత్ మెనీ ఆఫ్ ద ఫోర్సెస్ విచ్ నేచర్ ఇంట్రడ్యూసెస్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ మ్యాన్. మానవుడి యొక్క జీవితంలోకి నేచర్ ఇచ్చినటువంటి ఫోర్సెస్ అన్నిటి మీద ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. నేచర్ ఈజ్ రెస్పాన్సివ్ టు ద మూడ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవాళి యొక్క మూడ్స్కి నేచర్ బాధ్యుడు. అండ్ ఇంటెన్సిఫైస్ దెమ్ ఇన్ వేరియస్ వేస్. వాటిని తీవ్రతరం కూడా రకరకాలుగా చేస్తుంది. ఒక మనిషి హ్యాపీగా లేడనుకోండి, ఒక మనిషి హ్యాపీగా ఉంటే అప్పుడు ఇతర క్రీచర్స్ అన్నీ కూడా ఆయన ప్రెజెన్స్ని అనుభవిస్తూ ఉంటాయి, ఆ హ్యాపీనెస్ని. ద నేచర్ స్పిరిట్స్ గో ఫోర్త్ టు మీట్ హిమ్. నేచర్ స్పిరిట్స్ అలాంటి హ్యాపీగా ఉన్న వ్యక్తిని కలవడానికి వెళ్తాయట.